చదువుకున్న వారిని ప్రజల్ని మంచి బాటలో నడిపేవారి స్త్రీలు ఎవరు లేరు కదా? ఎందుకు లేరు, వారు ఉన్నారు. ఆ కోవకి చెందిన తరిగొండ వెంకమాంబ గురించి మన వాడు చెప్తాడు, విను. భక్తికి ముక్తికి స్త్రీ పురుష భేదాలు లేవే లేవండి. పనికిరారు అన్న ఆ రోజుల్లో గురువే ఆమె శ్రద్ధకు భక్తికి మెచ్చి వేదాంతం భక్తి తత్వాలు బోధించేలా చేస్తుంది. ఆమె రచించిన కృతులు మనకి మంచి మార్గాన్ని తెలియజేస్తాయి. ఇంతమంది యోగుల గురించి చెప్పావే, వాళ్ళు పూజించే దేవుళ్ళు మన దేశం వాళ్ళేనా లేదా మేడ్ ఇన్ చైనావా? మనకేం కర్మ, భగవంతుడు ఎన్నో రూపాల్లో మనకు దగ్గరగా ఉండగా భగవంతుడిని కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకే ఉంది. మనకోసమా? మనకు దగ్గరగా ఎక్కడ? వినవయ్యా బాబు, ఇందాక నువ్వు యోగిని అంటేనే నేను ఒప్పుకోలేదు, నువ్వు భగవంతుడు అంటే నేను అమ్మ ఒప్పుకుంటాను. నువ్వు కాదు, నేను కాదు, అయితే ఇంకెవరు? మనకు ఆపదలో అన్నలా ఆదుకుంటారని మనం భగవంతుణ్ణి వెంకన్న, రామన్న, అప్పన్న, మల్లన్న అని పిలుస్తాం. ఇంకా ఈ దేశం గొప్పతనం చెప్పు మరి. ఎన్నో రకాలుగా ఉన్నత స్థితిని పొందింది. ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతిని పొందిందో పౌరుషంలో కూడా అంతే ఉన్నతిని పొందింది. ఇది మాత్రం నా గురించి. ప్రతిదానికి అడ్డొస్తావు ఎందుకు? కాదు, ధైర్యం పౌరుషం అంటే నా గురించే అనుకున్నాను. మన దేశంలో యోధులు ఎంతో మంది ఉన్నారు కదా. ఈ దేశంలో నాకన్నా ధైర్యం పౌరుషం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకా ధైర్యమా? యోధులంటే ఎవరో, ఎలా ఉంటారో, ఏం చేస్తారో తెలుసా నీకు? అల్లూరి సీతారామరాజు, తాండ్ర బాబారాయుడు, బ్రహ్మన్న వాళ్ళ గురించి ఎప్పుడే చదివితే కదా నీకు తెలియడానికి. నా చదువు గురించి నీకేం తెలుసమ్మా? చదువు ఫస్ట్ క్లాస్, అందరూ ఫస్ట్ క్లాస్ ఎన్నిసార్లు చదువుతారు? ఒకసారి. సెకండ్ క్లాస్? అది ఒకసారే. నేను వెరైటీ తెలుసా, నేను 2 సార్లు చదివాను.
అయితే నేను 7th క్లాస్ ఎన్నిసార్లు చదువుతాను? కొంప తీసి 7 టైమ్స్. చూసావా, నా దగ్గర నించొని నీకు తెలివితేటలు